మధ్యతరగతి యువకుడి కథే సీతారాం చిత్రాలు 30న విడుదల. హీరో లక్ష్మణ్, దర్శకుడు నాగ శశిధర్ రెడ్డి. సీతారాం చిత్రాలు సినిమా బృందం విశాఖలో సందడి చేసింది. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సీతారాం చిత్రాలు నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో హీరోగా లక్ష్మణ్, హీరోయిన్ గా భ్రమరాంబిక, కిశోర్ దాత్రిక్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం సీతారాం చిత్రాలు. ప్రెస్ మీట్ గురువారం విశాఖ నగరంలో నిర్వహించారు. హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సినిమా చాలా బాగా వచ్చింది అన్నారు. ఇందులో అందరూ కొత్త నటీనటులే నటించారు. చిత్ర ట్రైలర్స్, టీజర్ కి మంచి స్పందన వచ్చింది. మధ్యతరగతి యువకుడు పట్నం వచ్చిన నేపథ్యంలో నడిచే కథ అన్నారు. రాష్ట్రంలో గోదావరి, రాజమండ్రి, విశాఖ నగరాల్లో నిర్వహించిన ప్రమోషన్ కి మంచి స్పందన వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ చాలా బాగుందన్నారు. తమ సినిమా మంచి సినిమా, ఈ నెలలో బెస్ట్ ఫినిషింగ్ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ భ్రమరాంబిక టీచర్ పాత్రలో నటించారన్నారు. తను వింధ్యా విహారీ వంటి ఎన్నో వెబ్ సిరీస్లు చేశారని గుర్తు చేశారు. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న, అడగగానే అందరూ వచ్చినందుకు. నా పేరు లక్ష్మణ్. రైజింగ్ హ్యాండ్ ప్రొడక్షన్స్ అని కర్నూలు వాళ్ళమంతా కలిసి ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అందులో సీతారాం చిత్రాలు అనే మూవీ ఒకటి నిర్మించడం జరిగింది. అది ఈ నెల ఆగస్ట్ 30న మీ అందరి అభిమాన థియేటర్లలో రాబోతుంది. సో ఆ సినిమాని ప్రజలందరూ తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ సినిమాలో జనాలకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తూ మా డైరెక్టర్ గారు ఎంతో మంచిగా చేయడం జరిగింది. సో ఈ సినిమా అందరూ కొత్త వాళ్ళు తీయడమే జరిగింది. సో ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళందరికీ మీడియా వాళ్ళు అండ్ ప్రజలు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కొత్త వాళ్ళం కదా అని చెప్పి ఏది పడితే తీసేస్తారు అనే అపోహ బయట నడుస్తుందన్నమాట. అలా కాకుండా మా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ టీ సిరీస్లో యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి. అది చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక మంచి సినిమా తీశారు, మంచి సినిమా చూడబోతున్నాం అనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళండి. మీ అందరి నమ్మకం ఒమ్ము కాకుండా సినిమా ఉంటుందని మా తరఫు నుంచి ప్రామిస్ అండి అది. సో అందరూ ఆగస్ట్ 30న సీతారాం చిత్రాలు చూడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అన్న. నా పేరు నాగ శశిధర్. ఇది నా ఫస్ట్ ఫిలిం సీతారాం చిత్రాలు. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్స్లో ఓన్గా బ్యానర్ పెట్టి సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ వీసీఆర్ క్యాసెట్ అండ్ టీ వాల్ మీద ఉంటుంది. ప్రతి మధ్యతరగతి జీవితానికి తెర మీద చాలా అందంగా చూపిస్తాం. సో జీవితం అంటే బతకడం కాదు, జీవితం అంటే సంపాదించడం కాదు, బతకడం అనే ఒక ఇన్డెప్త్ మెసేజ్ ఇస్తూ తీసిన సినిమా ఇది. కంప్లీట్ ఫుల్ ఎంటర్టైనర్ అనమాట ఈ సినిమా. అండ్ ఈ సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఆగస్ట్ 30 కంప్లీట్ సింపుల్గా చెప్పాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో కుటుంబం మొత్తం కూర్చొని చూసిన సినిమాలు చాలా తక్కువ అయిపోతున్నాయి. అలాంటి టైంలో వస్తున్న సినిమా. సో ఇంటింటి పాది వెళ్ళి హ్యాపీగా థియేటర్లో కూర్చొని సినిమా చూడొచ్చు. ఎలాంటి అభ్యంతరకర సీన్లు కానీ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ కానీ ఏమీ ఉండవు. కంప్లీట్ క్లీన్ సినిమా ఇది. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి మీట్ అరేంజ్ చేసినందుకు. సో షూట్ వచ్చి టోటల్గా కర్నూలు సరౌండింగ్స్లోనే జరిగింది. సో కర్నూలు సరౌండింగ్స్లో జరగడం వల్ల బడ్జెట్ కూడా మాకు చాలా తక్కువగా అయిపోయింది. లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఫ్రీగా దొరకడం. సో ఈవెన్ కాలేజెస్ కానీ చాలామంది మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈవెన్ నేను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో అంతా క్రౌడ్ ఫండింగ్ చేసుకొని శేఖర్ విజయ్ భట్ అని ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో అలా అంతా క్రౌడ్ ఫండింగ్ చేసుకొని సినిమా తీసాము. సో విజువల్ పరంగా అరుణ్ గారు డిఓపి చాలా హెల్ప్ చేశారండి. చాలా బాగా కష్టపడ్డాడు. నైట్ టైమ్స్ కానీ లైటింగ్స్ ఉన్న లైట్స్తో మంచిగా అడ్జస్ట్ చేసుకొని చాలా కష్టపడి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండి. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా చేసే అవకాశం మీ దగ్గర ఉంది. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఇంటిల్లి పాది వెళ్ళి హాయిగా నవ్వుకొని వచ్చే సినిమా అండి. మనం ఈ సినిమాల్ని చాలా రోజులైంది చూసి. అంటే ఎలివేషన్స్, పెద్ద పెద్ద ఎలివేషన్స్ అలాంటివి ఉండవు. హ్యాపీగా నవ్వుకొని వచ్చేసి మంచి కంటెంట్ చూసుకొని వచ్చేసే సినిమా అనమాట. నాది ఇది 4th మూవీ. నేను చేసిన అన్ని మూవీలు ఇది నాకు స్పెషల్. మంచి అంటే ఇందులో కమెడియన్గా చేశాను. చాలా మంచి సినిమా. మీరు చూస్తే మీ పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్తారు కంపల్సరీగా. అంత మంచి కంటెంట్ ఉంది సినిమా. థ్యాంక్ యూ.